శంకరీం గౌతమీం దేవీం దక్షిణాశా వియన్నదీం శివజటాజూట సంభూతాం వందే గోదావరీం శివాం. శివ చైతన్య స్వరూపంగా గోదావరిని కీర్తించారు. త్రయంబక శివుని జటాజూటం నుంచి జాలువారిన గోదావరి బ్రహ్మగిరిపై చిన్న చెలమగా ప్రారంభమవుతుంది. మరాఠా నేలను సస్యశ్యామలం చేసి తెలుగు నేలపై అడుగుపెట్టే వేళకే ముగ్ధగా మారి పరవళ్లు తొక్కుతుంది. త్రయంబక జటోద్భూతే గౌతమస్య అఘవినాశిని సప్తదా సాగరం యాతి గోదావరి నమోస్తుతే. సృష్టిర్వర్ష సహస్రాణి భాగీరథ్యవగాహనం సకృత్ గోదావరీ స్నానం సింహాస్తే చ బృహస్పతౌ. ఆటపాటల గోదారమ్మకు అడుగడుగునా చెలికత్తలే. ఎక్కడెక్కడో పుట్టి మరెక్కడో పెరిగిన నదులన్నింటినీ తోబుట్టువుల్లా తనలో కలుపుకుంటుంది గోదావరి. తన నుంచి ఏర్పడిన పాయలన్నింటినీ మళ్లీ తనలోకే స్వీకరిస్తుంది. ఎక్కడి నుంచో వచ్చి కలిసినా తనలోనే పుట్టి తనలోనే కలిసిన ఆ నదులన్నీ శ్రీ గోదావరి ఉపనదులే. మరి గోదావరి మాత పుష్కర శోభను సంతరించుకున్న వేళ ఆ పుష్కరాంశ గోదావరితో పాటు ఆమె ఉపనదుల్లోనూ ఉన్నట్లే. ఆ నదులన్నీ ఈ పుణ్యవేళ స్మరించుకోదగ్గవే. ప్రజానాం క్షేమార్థం ప్రవహసి పరార్థం ఘటయసి. ప్రజానాం క్షేమార్థం ప్రవహసి పరార్థం ఘటయసి. ప్రకృత్యా స్వచ్ఛాసి ప్రతిఘటయసి ప్రాక్తనమఘం. హరస్యంతర్భాంతం ధరసి హృది ధర్మం ద్యసి శుచం జయాక్షయ్యే గౌతమి అమృతధుని మాతర్భగవతి. జయాక్షయ్యే గౌతమి అమృతధుని మాతర్భగవతి. విదర్భ ప్రాంతంలోకెల్లా పెద్ద నది అయిన వార్దా నది గోదావరికి ముఖ్య ఉపనది. మధ్యప్రదేశ్లోని సత్పురా పర్వత సీమల్లో పుట్టిన వార్దా నది తెలుగు నేలపై ప్రాణహితలో కలిసిపోతుంది. మహారాష్ట్రలోని దివ్యక్షేత్రం అమరావతి ఈ నది ఒడ్డునే విరాజిల్లుతోంది. కొండల్లో పుట్టింది, కోనల్లో పెరిగింది, ఉప్పొంగిపోయింది గోదావరి. వాగల్లే మారింది, వంకల్లో పారింది, వడివడిగా దూకింది గోదావరి. చిత్రకూట జలపాతం నుంచి మహోద్ధృతంగా ప్రవహించే ఇంద్రావతి పుట్టినిల్లు తూర్పు కనుమలు. ఒడిషా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలలోని హరితవనాలు ఎన్నో ఇంద్రావతి నది వరప్రసాదాలుగా పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. దివ్య ఔషధులను మనకు అందిస్తున్నాయి. పెన్గంగా నది మహారాష్ట్రలోని అజంతా పర్వత సీమల్లో జన్మించిన పెన్గంగా సోయగం చూడాలంటే మహారాష్ట్ర నాందేడుకు సమీపంలోని సహస్రకుండ జలపాతం వద్దకు వెళ్లాల్సిందే. సహస్రకుండ జలపాతాన్ని దాటిన పెన్గంగా మొదట వార్దా నదితో సంగమించి తదుపరి ఆదిలాబాద్లో గోదావరిలో కలిసిపోతుంది పెన్గంగా నది. మధ్యప్రదేశ్లో సాత్పురా పర్వత శ్రేణిలో జన్మించే వ్యాన్గంగా నది కూడా పెన్గంగా వంటిదే. విశేషం ఏంటంటే వార్దా, పెన్గంగా, వ్యాన్గంగా నదుల కలయికనే తెలుగునాట ప్రాణహితగా పిలుచుకుంటున్నాం.
సిర్పూర్ కాగజ్ నగర్లోని కౌతాల గ్రామంలో ఈ నదీ సంగమ స్థానం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు భాగానికి జల సమృద్ధిని ప్రసాదించే ప్రాణహిత నది అఖండ గోదావరిలో సంగమించి అడుగు ముందుకు వేస్తుంది. ఏమి రామకథ శబరి, శబరి ఏది మరొకసారి అని అడుగుతారు. శ్రీరామ చరితామృతం చెబితే శబరి మాత్రమే చక్కగా చెప్పగలదు అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఒడిషా రాష్ట్రంలో కోలాడ్ నదిగా పిలుచుకునే నది తెలుగునాట శబరిగా సుప్రసిద్ధురాలు. దండకారణ్య సీమలలో శ్రీరాముని ఆకలి తీర్చిన పుణ్య శబరి అటుపై నదిగా మారి ప్రవహించిందని రామాయణం చెబుతోంది. తూర్పు కనుమల్లో పుట్టిన శబరి తనతో పాటు ఇంద్రావతిని తోడు తెచ్చుకుని తెలుగు నేలపై అడుగు పెడుతుంది. ముచుకుందగా ప్రసిద్ధమైన సీలేరు నది శబరికి ప్రధాన ఉపనది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చే శబరి పోలవరం వద్ద గోదావరిలో కలిసిపోతుంది. మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వత శ్రేణిలో పుట్టిన మంజీరా నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రవహించి నైరుతి దిక్కు నుంచి నిజామాబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది. రెంజల్ మండలంలోని కందుకుర్తి గ్రామం వద్ద గోదావరిలో కలుస్తుంది. మెదక్, నిజామాబాద్ జిల్లాల ప్రధాన స్రవంతిగా ఉన్న మంజీరా నది తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాల ప్రజల దాహార్తిని తీరుస్తోంది. తెలుగు సాహిత్య లోకమంతా సాహో అన్న కిన్నెరసాని వరంగల్ జిల్లాలో మేడారం, తాడువాయి కొండ సానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి భద్రాచలానికి దిగువన బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్య గోదావరిలో కలుస్తుంది. కిన్నెరసాని వాగు పుట్టుకను గురించిన కథ వింటే మనసు అర్థమవుతుంది. భర్తపై అలిగి నదిగా మారి సాగి కిన్నెరసానిగా కరిగి ప్రవహించటం అద్భుత ఘట్టం. తప్పు తెలుసుకున్న ఆమె భర్త కిన్నెరసానిని తిరిగి పొందడానికి పడరాని పాట్లు పడి చివరకు సాధ్యం కాక కొండరాయిలా మారిపోయిన వైనాన్ని గురించి పలు వన్నెలు చిన్నెలతో కిన్నెరసాని పాటలుగా కట్టి కవి సామ్రాట్ విశ్వనాథ పాడారు. కిన్నెరసాని పాటలు విశ్వనాథ స్వయంగా గానం చేయగా మచ్చుకు కొంత భాగం ఆయన గళంలోనే విందాం. కిన్నెర మహాపతివ్రత, అందరి తెలుగు కన్నులకు లేని ఉదీపిన హృదయ, ఎక్కువ తెలుగు కుటుంబాలకు సామాన్యమైన అత్తాకోడళ్ల పోరాటం ఆయనతోనూ విడిచింది. కిన్నెర శోకం హృదయం శోకం చేత ప్రళయ సముద్రమైంది. ఆయేష హృదయంతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది. భర్త పోయి ఆమెను వద్దను కబులించుకున్నాడు. ఆమె అతని కౌలిలోని కరవు నీరై వాగై ప్రవహించింది. కరిగింది 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 కరిగి కిన్నెర సాని వరదలై పారింది. తరుణి కిన్నెర సాని తరకల్లు కట్టింది. పడకి కిన్నెర సాని పరుగుళ్ళు ఎత్తింది. కరగనా కరగనా కాంత కిన్నెర సాని కరగతాగుల మధ్య తలతలా విరిసింది. తురుసు పిందులతో బిరబిరా నడిచింది. ఇసుక నేలపైన బుసబుసా పొందింది. మదినాటికి కొండ మాదిరిగా పడి ఉన్న తన నీటు కాని చెకుల కౌగిలిస్తుంది. పలకవాగిని రోతపడి పలకరిస్తుంది. పసిగుట్టపై తాను రాగి ఏడుస్తుంది. కొలుపు కన్నెడలతో జలది కిన్నెర సాని పడుకోని తెలుపుల తెలుపాగగా చేసి తెలుగు ఆగయి పాడిని నెక్కారి తెలుగు పాటలు పాడిని.
నదీ తీరమంతా పవిత్ర శైవ క్షేత్రాలతో సదాశివమయంగా కనిపిస్తుంది. దక్షుడు యజ్ఞం చేసిన చోటు ఇదేనండి, జటాధరుడు నాట్యం చేసిన ప్రాంతం ఇదండి. ఆహాహా ఆహాహా దక్షుడు యజ్ఞం చేసిన చోటు ఇదేనండి, జటాధరుడు నాట్యం చేసిన ప్రాంతం ఇదండి. సప్త ఋషులే తెచ్చిన ఈ గోదావరండి, సప్తఋషులే తెచ్చిన ఈ గోదావరండి. పాపాలను కడిగే గోదావరండి, మన పాపాలను కడిగే సప్త గోదావరండి. భద్రగిరి రామయ్య పాదాలు కడిగిన పారవస్యంతో వైష్ణవి తేజస్సుతో అలరారుతుంది గోదావరి. గోదావరి మహాభాగే త్వంతు దక్షిణవాహిని రామచంద్ర ప్రభావేన భక్తి ముక్తి ప్రసాదిని. గౌతమ మహర్షి వల్ల చనిపోయిన మాయాగోవును తిరిగి బతికించిన పుణ్యనది గోదావరి. కపిలముని ఆశ్రమంలో గంగల, గోష్పాద క్షేత్రంలో పాతక దోషాలను పోగొట్టి సకల కలుషాపహరంగా మహాకూలంకష తరంగిత గోదావరి అఖండ గోదావరిగా రూపుదాల్చింది. తుల్యాత్రేయీ భారద్వాజ గౌతమి వృద్ధ గౌతమి కౌశికీ చ వశిష్ఠా చ తథా సాగరం గతాః. ధవళేశ్వరం వద్ద గోదావరి 7 పాయలుగా చీలి 7 రకాలుగా సముద్రాన్ని పొందింది. గౌతమ మహర్షి కంటిపాప అయిన గోదారమ్మను అత్తవారింట దిగబెట్టడానికి సాగర సంగమం దగ్గరుండి సాగనంపడానికి మహర్షులు పోటీ పడ్డారు. గోష్పాద క్షేత్రం నుంచి సముద్రం దిశగా మరలిన అఖండ గోదావరిని 7 పాయలుగా మార్చి సప్తర్షులు తమ వెంట తీసుకువెళ్లారు. యానాం, అంతర్వేది, కోరంగి ప్రాంతాలలో గోదావరికి సముద్ర సంగమాన్ని చూడవచ్చు. உப்பிலா ஒரு நீரே, ஒப்பிலா நதி நீரே, எழில் மிகு நங்கை கௌதமி கங்கை கோதாவரி, கௌதமி கங்கை கோதாவரி. கடலிலிருந்து எழும்பிய இவள் தன் துவக்கத்தை தேடி பயணிக்கப் போகிறாள். வாருங்கள், நாமும் இவளுடன் பயணிப்போம். 7 பிரிவுகளாய் ஓடி இவள் கடலில் கலப்பது 7 ரிஷிகளின் ஆசிகளை பெறுவதற்கொத்தது. கஷ்யப, அத்ரி, கௌதம, பரத்வாஜ, विश्वामित्र, जमदग्नि, वसिष्ठ. गल गल तक गल गल तक गल गल तक गल गल तक गल तक गल तदिंगे न तुम तक तदिंगे न तक देखो तदिंगे न तुम गल गल तक गल तक गल गल तक गल गल तक गल तक गल तजुम तदिंगे न तुम तक तदिंगे न तक देखो तदिंगे न तुम गल गल गोदावरी कदली पोतुंटेनो गल गल
మురిబాలమోత్యాలు దొరలుతాయి మురిబాలమోత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూడండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణాసిరు నవ్వులో సిరులు దొరలించే మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ గలగల గోదారి కదలిపోతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను గలగల గోదారి సంతానం కోరేవారు సప్త జన్మల సంచిత కర్మలను తొలగించుకోవడానికి గతంలో సప్తసాగర యాత్రను చేసేవారు. అటువంటి సప్త గోదావరి స్నాన ఫలం ఒక్కచోటనే పొందాలంటే దక్షారామ భీమేశ్వరుని సన్నిధిలో దివ్య పుష్కరిణిలో స్నాన దానాలను నిర్వహిస్తారు. భీమా రామలింగేశ్వరుని ఆవిర్భావ సమయంలో సప్తర్షులు తమ అంశలను ఈ దివ్య పుష్కరిణిలో ఉంచి ఆ పరమేశ్వరుని అర్చించారని భీమేశ్వర పురాణం తెలియచేస్తోంది. త్ర్యంబకాచల శిఖాగ్రమునందునుదయించి పొదలి ఆర్యావర్త భూమి ధరిసి మలగి దండకవనీ మధ్యభాగమున నా ప్రస్రవణాచల ప్రస్థమురసి పట్టిస శ్రీ వైరభద్రేసు సేవించి తిల సోమనాథు మందిరము డాసి ఏచి అనంత భోగేశ్వర స్థానంబు రుద్రపాదములపై త్రోవగాగ కోటిపల్లీసు కోమలాంఘ్రులకు మృక్కి కుండలాముఖ క్షత్రంబు గుస్తరించి భీమమండలి డాపల మెట్టుకొనుచు గౌతమీ గంగ లవణాబ్ది కౌగిలించే. అశ్వమేధ ఫలం పుణ్యం లక్ష గోదానజం ఫలం ప్రాప్నోతి స్నానమాత్రేన గౌతమ్యాం సింహవే గురౌ. భవ్య పుష్కర వేళ గోదావరిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం, 1,00,000 గోవులను దానం చేసిన ఫలం లభిస్తాయి. గోదావరి 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 అని పలుకు గుణవంతులకున్ గోదావరి తల్లి నీవు ఇత్తు కదమ్మ సకల శుభంబుల్ అంటాడు. నిద్ర లేవగానే లేదా ఒక రోజు పర్యంతంలో 3 మాటలు గోదావరి 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 అని తలుచుకుంటే చాలు. ఆ గోదావరి నదికి అధిష్టానమైనటువంటి దేవత సకలమైనటువంటి శుభములను కటాక్షిస్తుందిట. దక్షిణాదిన పుష్కరంగా భావించే 12 సంవత్సరాల కాలాన్ని ఉత్తరాది వారు పూర్ణ కుంభమేళాగా వ్యవహరిస్తారు. 4 ఏళ్లకు ఒకసారి సాధారణ కుంభమేళా నిర్వహిస్తే 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన సందర్భంగా అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఈ సంవత్సరంలో దక్షిణ గంగ అయిన గోదావరి పుట్టిన ప్రాంతం నాసిక్లో మహాకుంభమేళా నిర్వహించబోతున్నారు. గోదావరి పుష్కర పర్వ ముహూర్తమైన సింహరాశిలో గురు సంక్రమణ తరుణంలో ఆ గోదావరి మాతకు ప్రణమిల్లుదాం. గోదావరి నదీ మాతరమాశ్రయే.